జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి 9,70,000 కోట్లు అప్పులు చేసి ప్రజలు ఎత్తినేసిపోయాడు. ఇది చాలా బాధాకరం. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు ఎవరికి కార్పొరేషన్లు ఇవాళ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మళ్ళీ కరెంటు ఉత్పత్తి సోలార్ పవర్ ఉత్పత్తి పెరిగినాక కరెంటు బిల్లు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటున్నారు కదా. 3 గ్యాస్ సిలిండర్లు ఎవరికైనా అందకపోతే అప్లికేషన్ పెట్టుకోండి. గ్రామ సచివాలయంకి వెళ్ళి 3 గ్యాస్ సిలిండర్లు అందరి వాళ్ళు ఎవరంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు గారి పాలన మీద ఒక నమ్మకంతో అభివృద్ధి అందించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు ముఖ్యమంత్రి గారి కృషి వల్లనే, చంద్రబాబు గారి కృషి వలన ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ఇంకా ఇల్లు లేని పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ రానున్న 5 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యం చంద్రబాబు గారిది. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి గ్రామాల్లో అయితే 3 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వం నుండి మిమ్మల్ని ఆదుకుంటాం. ఈరోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశంలో చేరడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ అభినందనలు. తప్పనిసరిగా మీరు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఏ నమ్మకంతో వచ్చారో ఆ భరోసా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అండదండలు మీకు ఇస్తాం. మీరు కూడా పార్టీలో కష్టపడి ఒక గుర్తింపు గౌరవం తీసుకోవాలని నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఒక గుర్తింపు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ప్రభుత్వ పథకాలు రేపు కొత్త ఇల్లు అవ్వచ్చు, కొత్త పెన్షన్లు అవ్వచ్చు, అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తాం. ఇల్లు అందరికీ ఒకసారి రావు. ముందు 1 సంవత్సరం కొంతమందికి, నెక్స్ట్ ఇయర్ కొంతమందికి, అట్లా 5 ఏళ్లలో అందరికీ పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మన మొదటి నుండి పార్టీ కష్టపడ్డాడు అంజిరెడ్డి, కానాల అంజిరెడ్డి గారు మొదటి నుండి పార్టీలో ఉన్నాడు. సో అందరూ కూడా సమిష్టి కృషి ఉంది. తప్పనిసరిగా నా అండదండలు మీకు ఎప్పుడు, మీలాంటి పేద ప్రజలకి నా అండదండలు ఎప్పుడు ఉంటాయని మీ అందరికీ మనవి చేస్తూ, పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, పార్టీలో మీ అందరికీ ఎప్పుడు మంచి గౌరవం ఉంటుంది, నా సపోర్టు, నా సహకారం ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సపోర్టు, సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామ నాయకులందరూ ఐక్యతగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా, ఇలాంటి పేదవాళ్ళకి కొండంత అండగా ఉండాలని మీరందరికీ తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.